మనం ఒక వ్యవస్థని బాగు చేయాలా లేకపోతే మనకు అనుగుణంగా మార్చుకోవాలా? బాగు చేయడం కంటే మనకు అనుగుణంగా మార్చడం అంటే ఎదుటి వ్యవస్థ మన శత్రు వ్యవస్థను నాశనం చేయాలంటే వెళ్ళి బాంబులేసి అణుబాంబులేసి వీటి ద్వారా చేయాలి అంటే కనుక యువతల శక్తి ఎక్కువ ఉండాలి. అట్లా సాధ్యం కానప్పుడు వాళ్ళని మానసికంగా మనం నాశనం చెయ్యాలి అన్నటువంటి ధోరణి. ఇదే చైనా చేసేటటువంటిది. ప్రపంచవ్యాప్తంగా వామపక్షాలు చేసేటటువంటి తెలివైన ఎత్తుగడ ఏంటంటే మేధావులుగా కొంతమందిని ప్రొజెక్ట్ చేస్తారు. ఈ మేధావులు వెళ్ళిపోయి వివిధ సంస్థలో దూరిపోతారు. ఆ సంస్థలో దూరినటువంటి వాళ్ళు వీళ్ళ భావజాలం, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకు పోయి చైనాలో నియంతృత్వం నడుస్తుంటుంది, రష్యాలో నియంతృత్వం నడుస్తుంది, ఉత్తర కొరియాలో నియంతృత్వం నడుస్తుంటుంది. కానీ అక్కడ నుంచి ఆ దేశాల్లో ఆ నియంతృత్వం కారణంగా బాధితులైనటువంటి వాళ్ళు అమెరికాకి వెళ్ళి మాత్రం నియంతృత్వం కరెక్ట్ అని చెప్పరు. అక్కడ అమెరికాలో ధోరణి కరెక్ట్ కాదంటాడు, అమెరికాలో ఇచ్చే స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తాడు, అమెరికాలో ఇచ్చిన భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని అడ్డదిడ్డంగా చేస్తాడు. మనం ఎప్పుడన్నా జిన్పింగ్కి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడటం చూసామా? లేకపోతే పుతిన్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటో చూసాం కదా. ఉత్తర కొరియాలో కిమ్కి వ్యతిరేకంగా ఉన్నాడు, బతుకుతాడా? కానీ అలాంటి వ్యవస్థలన్నిటికీ మూలకి సూత్రధారులు పాత్రధారులే కథలు మార్చేటటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అందులో అమెరికాకి పోయి ఇప్పుడు చివరికి ఎలా తయారైపోయిందంటే, అమెరికాలో మన ట్రంప్ని ఎందుకు ఎక్కువ మంది కోరుకున్నారంటే చిన్నపిల్లల మీద ఎల్జీబీటీ ఫీలింగ్స్ క్రియేట్ చేయడం, అట్లాగే చివరికి ఒక కొత్త ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి పుట్టినప్పుడు వాళ్ళు మగ ఆడని కూడా మాట్లాడకూడదు అన్నటువంటి ఒక పిచ్చతనాన్ని నేర్పడం, అట్లాగే చివరికి ఉక్రెయిన్కి అనుకూలంగా అమెరికా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, అట్లాగే పాలస్తీనాకు అనుకూలంగా అమెరికన్ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వాళ్ళ గురించి గ్లోరిఫై చేసి వాళ్ళు చాలా గొప్ప శక్తివంతులైనటువంటి వాళ్ళు, అమెరికా తప్పు చేస్తుందని అక్కడున్నటువంటి పిల్లలకి స్కూళ్ళ దశలో కాలేజీల దశలో అమెరికాలోనే కూర్చున్న టీచర్లు ప్రొఫెసర్లు చెప్పినటువంటి పాఠాల ఇంపాక్ట్ తన బిడ్డ దాకా వచ్చిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పాడంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉంటుంది వీళ్ళది అనేది అర్థం చేసుకోవచ్చు.